చూస్తారు కదా పొలాలు. ఈ పొలాలకి మనం ఇప్పుడు నాటడానికి వెళ్తున్నాము. ఈ ఏ విధంగా నాటుతామో ఈ వీడియోలో మనం తెలుసుకుంటాము. చూడండి. ఈ పొలాల్లో కనిపిస్తున్నాయి కదండి, ఇవి మనకి కనిపిస్తున్నాయి కదా, ఇవి నారండి. ఇవి నార అనేది మనము ఈ మన పొలాలు ఎన్ని ఉన్నాయో పొలాలన్నీకి సరిపడేంత లాగి దానికి ఒక కట్టలాగా తయారు చేసి, చిన్న చిన్న కట్టలాగా మనం తయారు చేసి మనం నాటడానికి సిద్ధం చేస్తారు. అయితే ఇక్కడ ఒక ఆవిడ కనిపిస్తుందండి, చూడండి, మనం గమనించవచ్చు ఏదో చేస్తున్నట్లు. ఇది ఏమి లేదండి, భూమి పూజ అండి. మనకి అంటే మనము మొదటిగా ఏదైనా పనులు ప్రారంభించేటప్పుడు వీళ్ళని పూజలు చేస్తారు. వీరు నారు వేయడానికి సిద్ధంగా ఉన్నారు, అందుకు పూజ గట్ట చేస్తున్నారు. ఎందుకంటే ప్రతిదీ భూమి నుంచి మనకు ఫలాలు కానీ ఏదైనా భూమి నుంచి వస్తాయి కదండి, అందుకే భూమికి కూడా పూజ చేస్తారు. మనం ఇది ఇప్పటి నుంచి కాదండి, మొదటి తరతరాల నుండి వచ్చే సంప్రదాయం. ప్రతి చోట ఇలాంటి పూజ గట్ట చేస్తారు. ఎందుకంటే మనము సపోజ్గా చెప్పాలంటే మనం ఏదైనా కొత్త బళ్ళు కొన్నప్పుడు ఎలా మనం పూజ చేస్తాము, కొబ్బరికాయ కొడతాము, దేవుణ్ణి ప్రార్థిస్తాము, దేవుణ్ణి దండం పెట్టుకుంటాము, వీళ్ళు కూడా ఇలాగే భూమిలోని పంట బాగా పండాలని, ఎలాంటి దిష్టి గట్ట తగలకూడదు అనేసి పూజ చేస్తారు. అయితే ఇలా పూజ చేయడం వల్ల వాళ్ళకి అన్ని శుభాలు మంచి కలుగుతాయండి. చూడండి, దండం పెట్టుకుంటున్నారు. దండం పెట్టుకున్న తర్వాత పూజ అయిపోయిన తర్వాత ఆ నారు అనేది తీసేసి కొంచెం చూడండి, అక్కడ ఈ ఊదుత్తులు గట్టు ఉన్నాయి కదండి, అక్కడ దానికి ఈ తగిలించినట్లు చేసి దిష్టి ఏం తగలకుండా పూజ చేస్తారండి. తర్వాత వాళ్ళు మనం ఇక్కడ గమనించవచ్చు, చూడండి, మనకి బియ్యం గట్ట అంటే తెచ్చుకున్న ఏదైతే పూజ సామాగ్రి తెచ్చుకుంటారో అవన్నీ ఒక దగ్గర పెట్టి చేస్తున్నారు. చూడండి, ఇప్పుడు మనకు లెఫ్ట్ కాలుతోనే ఒక దిష్టి లాంటిది తీసి నాటడం స్టార్ట్ చేస్తారు. ఇలా చేయడం వల్ల వాళ్ళకి మంచి కలుగుతుంది, దిష్టి గట్ట తగలదటండి. తర్వాత నాటడం స్టార్ట్ చేస్తారు. ఇలాగా స్టెప్ బై స్టెప్ ఒకటొకటి ఇలా నాటుతారండి. మనం గమనించవచ్చు, దీంట్లో నాటుతున్నారు చూడండి. ఇక్కడ మనం గమనించవచ్చు, ఇక్కడ పొలాలన్నీ మనకి చూడండి, ప్రతి దాంట్లోని ఎక్కడెక్కడ నారు వేసి ఉన్నారో ఈ ప్రతి పొలాలు నాటుతారు అన్నమాట. అంటే మనం ఇలాగా ఏ పొలంలో అయితే నారు వేస్తున్నారో అక్కడ మొత్తం దగ్గర మనం ఎకరం పైన ఉంది, ఇవన్నీ నాటుతారంట. పదండి చూద్దాం ఎలా నారు వేస్తారో అనేది మనం ఈ వీడియోలో గమనించవచ్చు. పొలాలు అన్నీ ఎలాగున్నాయి చూడండి. పొలం నాటడానికి వచ్చాము, ఎలా నాటుతారు ఏంటి అనేది ప్రాసెస్. మనకు రైతులు ఉంటారు ఇక్కడ, కొన్ని వీడియోలు నేను చేస్తున్నాను. ఇది ఎలా నాటాలి అనేది, ఇది నారండి. స్టెప్ బై స్టెప్ అనేది ఒక రైతు చెప్తారు, తెలుసుకుందాం ఎలా చేద్దాం అనేది. చూడండి, ఇదిగోండి ఈ రైతు ఇక్కడ ఉన్నారు. మనం రైస్ తింటాం కదా, రైస్ అనేది ఎలా అవుతుంది అనేది వాడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. స్టార్టింగ్ మొదటి దశ నుంచి ఏ విధంగా అవుతుందో చూపిస్తారు. చూడండి, అది అతను పట్టుకున్నారు కదా, అది నార. అది ఎలా తయారవుతుంది, ఫస్ట్ నుంచి పొలం దున్ని నుంచి చివరి వరకు ఏ విధంగా అవుతుంది అనేది మనవాడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చెప్పండి. హాయ్ అండి. ముందుగా అయితే మనము విత్తనాలు వేసారా మొత్తం దున్నేయాలండి. దున్నేసిన తర్వాత అక్కడ కలుపు మొక్కలు ఉంటాయి కదండి, కలుపు మొక్కలు మొత్తం తీసి దానికైతే మనం బెడ్డులా లాగి అక్కడ విత్తనాలు వేస్తామండి. విత్తనాలు వేసి గత్తం అనేది వేస్తాం మేము. వేసిన తర్వాత వాటర్ అనేది ఇక్కడ పంపిస్తాం. అప్పుడేమో విత్తనాలు నానుతాయండి. నానిన తర్వాత అయితే మనకి మొలకలు వస్తాయి. మహా అయితే మనకు ఒక 25 రోజులు పడుతుంది నార పుల్లుగా పెరిగి ఇలా ఇంత సైజు రావడానికి అయితే 25 రోజులు పడుతుంది. తర్వాత మిగతా పొలాలు ఉంటాయి కదండి, అవి అయితే టిల్లర్ మాకుంది, ఆ టిల్లర్తో దున్నుతాము. దున్నితే ఒక వారం రోజులు అది బాగా కుళ్ళబెడతాము. కుళ్ళిన తర్వాత మేము ఈ నార లాగైతే ఉడుకుతామండి. అయితే ఇప్పుడు మీరు ఈ నార అనేది వేసిన తర్వాత కనిపిస్తుంది కదా, ఈ నార వేసిన తర్వాత మనము ఇంట్లో రైస్ మనం బయట కొనుక్కొని తింటాం కదా, రైస్ మన చేతిలో రావడానికి ఎన్ని రోజులు పడుతుంది, ఈ పంట ఎన్ని కాలము ఏంటి చెప్పగలరా? ఇదైతే మనకి 3 నెలలండి. ఇది
ఈ పంట కాలము మనకి దగ్గర దగ్గర 90 లేకపోతే 100 రోజులు పడుతుంది. ఇప్పుడు మనం వేస్తే మనకి అక్టోబరు ఎండింగ్లో లోగా వచ్చేస్తుందండి ఈ పంట. అయితే ఈ పంట రాగానే మనకి వచ్చేస్తుందా, ఇంకేమైనా చెయ్యాలా? పంట అయితే మనకి వేసిన తర్వాత కొన్ని పురుగులు పడతాయండి. పురుగులు పట్టినప్పుడు మనము చూసుకొని పురుగుల మందు అయితే వేయాలి. లేకపోతే పంట మనకి ఉంటుంది కదండి, ఇక్కడ మొలక కరెక్ట్గా అంటే మనకి మధ్యలో మొలక వస్తుంది, అక్కడ పురుగులు తినేయడం వల్ల అయితే పంట మొత్తం నాశనం అయిపోద్ది. చూసుకుని మనమైతే పురుగుల మందు వేయాలండి. వేసిన తర్వాత అయితే పంట అనేది బాగుంటుంది. అయితే ఇప్పుడు మనం ఏంటంటే ఒక రైతు కానీ ఎవరైనా అంటే మనకి ప్రాసెస్లోనే రైతు చాలా కష్టపడతాడు. మన యువ రైతు ఏమేమి చెప్పారో విన్నారు కదండి. చూడండి, ఒక రైతు అనేవాడు ఒక పంట పండించాలంటే ఎంతో కష్టపడతాడు. మనం ఇక్కడ చూడవచ్చు. ఇది చూడండి, ఇతను ఇంకో రైతు లాగుతున్నారు. ఇలా లాగుతున్నాడు అంటే మనకి పూర్తిగా నాటడానికి సిద్ధంగా ఉన్నట్లు. ఇది లాగడం కొంచెం కష్టమే, నేను కూడా ట్రై చేశాను. తర్వాత నేను చూడండి అలా ఎలా నాటుతున్నారు అనేది నేను గమనిస్తున్నాను. నేను కూడా దాన్ని నాటడానికి ట్రై చేద్దాం అనుకున్నాను, కానీ ట్రై చేస్తే బాగుంటుందేమో అనేసి వెళ్ళి ట్రై చేశాను. ఇదిగో నేను నాటుతున్నాను ఒకటొకటి. యాక్చువల్గా నాకు ఎలా నాటడం తెలియదు, కానీ చెప్పారు ఇలా నాటాలనేసి. అందుకు నేను కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. అయితే ఇందులో విచిత్రం ఏంటంటే నేను ఒక 2-3 నాటేసరికి వాళ్ళు 10, 15, 20 నాటేస్తున్నారు. అయినా నేను నాటడానికి మళ్ళీ సంతోషంగా ప్రయత్నించాను. తర్వాత వాళ్ళు అంటే నేను సగం నాటేసరికి వాళ్ళు ఫుల్ నాటేశారు. అయినా ప్రాబ్లం లేదు, ఇలాగే మళ్ళీ నేను ప్రయత్నిస్తాను. తర్వాత నెక్స్ట్ పొలంలో కూడా మనం చూడవచ్చు. వీళ్ళు కూడా చూడండి, వాళ్ళు నాటేస్తున్నారు. అంటే నేను ఒక చిన్న పాట్ నాటే లోపల వీళ్ళు పొలం మొత్తం నాటేశారు. ఇదండి ఈరోజు మన వీడియో. ఇందులో ఎవరెవరు మీరు రైతులు ఉంటే మీరు లైక్ చేసి షేర్ చేసి మనకి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.